ఈరోజు ఈ వీడియోలో మన జీర్ణ వ్యవస్థ పనితీరు బాగా ఉండకపోతే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే జీర్ణ వ్యవస్థ బాగా ఉండాలంటే ఎలాంటి పదార్థాలు తినడం వల్ల మన జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీ ప్రాబ్లమ్స్ పోయి మీరు హెల్తీగా అవుతారు. అలాగే ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అబ్బా, మీరు ఇచ్చే సపోర్ట్ చాలా అవసరం ఈ ఛానల్కి. అలాగే జీర్ణ వ్యవస్థ బాగా పనిచేయకపోతే ఎసిడిటీ ప్రాబ్లమ్స్, అలాగే వామిటింగ్స్ లాంటివి వస్తూ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం తిన్నది బాగా జీర్ణం కావాలి అని అంటే డైలీ మనం తినే పదార్థాలలో యాపిల్, అలాగే పెరుగు, మజ్జిగ లాంటివి కంపల్సరిగా ఉంచుకోవాలి. అలా అవి తినడం వల్ల మన జీర్ణ వ్యవస్థ ఈజీగా పనిచేస్తుంది. అలాగే ఏది తిన్నా బాగా అరుగుతుంది. అలాగే మనకు ఎంత అవసరమో అంతే ఫుడ్ తినడం వల్ల కూడా మన జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థ అనేది బాగా పనిచేయాలి, జీర్ణం బాగా కావాలి అని అంటే బేకరీ ఫుడ్స్ ఇలాంటివి తినకుండా ఉండడమే చాలా మంచిది. అలాగే కూల్ డ్రింక్ లాంటివి కూడా తాగకుండా ఉండి మనము కొబ్బరి నీళ్ళు ఇట్లాంటివి తాగడం వల్ల కూడా మనకి హెల్తీగా ఉంటాము. కాబట్టి మనము ఆరోగ్యంగా ఉండాలి, మన జీర్ణ వ్యవస్థ బాగా పనిచేయాలంటే డైలీ ఫుడ్లో మన పెరుగు, మజ్జిగ డైలీ మనకు జీర్ణం బాగా అవ్వట్లేదు, జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తలేదు అనే వాళ్ళు డైలీ ఒక యాపిల్ పండు తినండి. అది మందులాగా పనిచేస్తుంది జీర్ణ వ్యవస్థ బాగా పనిచేయని వాళ్ళకి. కాబట్టి యాపిల్ తినడం వల్ల ఒక ట్యాబ్లెట్ వేసుకున్న దానికంటే ఎక్కువగా. అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అని అంటే మనం తిన్న తర్వాత కొంచెం సోంపు తినడం వల్ల కూడా సోంపు చాలా పనిచేస్తుంది డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అని అంటే. కాబట్టి మనము ఏదైనా తిన్న తర్వాత వాటర్ తాగి సోంపు తినడం వలన మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. అలాగే బొప్పాయి తినడం వల్ల కూడా మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇలా చేయండి. ఇలా చేయడం వల్ల మీ డైజెషన్ ప్రాబ్లం అన్నీ పోయి హెల్తీగా ఉంటారు. డైజెషన్ ప్రాబ్లమ్స్ రావద్దనంటే చెప్పాం కదా, పెరుగు, మజ్జిగ, యాపిల్, అలాగే సోంపు డైలీ తినే ఆహార పదార్థం మనం తిన్న తర్వాత డైలీ సోంపు తినడం కూడా చాలా మంచిది. సోంపులో పీచు పదార్థం ఉంటుంది కాబట్టి డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంచుతుంది. మనకు మలబద్ధకం అనేది కూడా ఉండకుండా చూస్తుంది సోంపు. కాబట్టి సోంపును కంపల్సరీ డైలీ ఆహారం తిన్న తర్వాత వాడండి. అలాగే బొప్పాయి కూడా చాలా మంచిది. చాలామంది బొప్పాయి తినద్దు అని అంటారు, కానీ బొప్పాయి చాలా మంచిది, బొప్పాయి కూడా తినాలి. అలాగే చూశారు కదా వీడియోలో, డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మనం ఎలాంటి పదార్థాలు తినాలి, ఎలా మనము తినడం వల్ల మనం ఎలా హెల్తీగా ఉంటామనేది ఈ వీడియోలో చెప్పాం కదా. అలా చేయండి, మీరు డైజెషన్ ప్రాబ్లమ్స్ మొత్తం పోతాయి. అలాగే మీరు హెల్తీగా కూడా ఉంటారు. కాబట్టి ఈ విధంగా చేయండి, మీ డైజెషన్ ప్రాబ్లమ్స్ మొత్తం పోయి మీరు హెల్తీగా ఉంటారు. అలాగే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు మీదట మన ఛానల్లో కొత్త కొత్త హెల్త్ టిప్స్తో మంచి వీడియోస్ రాబోతున్నాయి. వాటిని కూడా ఇలానే ఎంకరేజ్ చేయండి. అలాగే అందరు హెల్తీగా ఉండండి, మంచి ఆహారాన్ని తీసుకోండి, మంచి ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ చేయండి, హెల్తీగా ఉంటారు. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.